వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన. ప్రపంచ కప్ విజేతలైన మహిళా అందుల క్రికెటర్లను అభినందించిన పవన్ కళ్యాణ్. బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం మంత్రి అనిత. తెనాలిలో మీనాక్షి చౌదరి సందడి. విశాఖపట్నంలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఐటీ మంత్రి నారా లోకేష్ ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్ సత్వ సంస్థతో పాటు మరో 7 ఐటీ సంస్థలకు భూమి పూజ చేశారు. అంటే మీరందరూ చాలా ఛార్జ్ అయి ఉన్నారు. నాకు ఇప్పుడే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాగ్నిజెంట్ రవికుమార్ గారు, ఇప్పుడే నేను రవికుమార్ గారితో మాట్లాడుతున్నా. ఆయనే చెప్పాడు, ఆయన తల్లి మదర్ వచ్చి శ్రీకాకుళం, గ్రాండ్ మదర్ శ్రీకాకుళం, మదరు గ్రాండ్ మదర్ ఇక్కడే ఉంటారు, బ్రదర్ కూడా ఇక్కడే పనిచేస్తున్నాడు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ కంపెనీ హిస్టరీ కూడా చూస్తే చాలా ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీ. ఈరోజు మనం చూసి 94లో ఈ కంపెనీ ఇన్ హౌస్ టెక్నాలజీ, ఆ రోజు ది డన్ బ్రాడ్ స్ట్రీట్ కార్పొరేషన్కి ఇన్ హౌస్ కంపెనీ. అక్కడి నుంచి 98లో దీన్ని సెపరేట్ చేసి 96లో సెపరేట్ చేసి 98లో ఫస్ట్ టైం పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు. ఎంత ఫాస్ట్గా గ్రో అయ్యారంటే ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు. ఇండియాలో అయితే 5 సెంటర్లు, చెన్నై, హైదరాబాద్, పూణే, బెంగళూరు, ఇప్పుడు కలకత్తా. ఇప్పుడే వాళ్ళు చెప్పారు, హైదరాబాద్లో ఆ రోజు నేను వేసిన ఎకో సిస్టంతో ఈరోజు 75,000 మంది హైదరాబాద్లో పనిచేస్తున్నారంటే అది వాళ్ళ యొక్క ఫాస్ట్ మూవింగ్ అప్రోచ్. ఈరోజు $34 బిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది. వీళ్ళు అన్ని రంగాల్లో కూడా ఫ్యూచరిస్టిక్ రంగాల్లో హెల్త్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రోడక్ట్స్ అండ్ రిసోర్సెస్, కమ్యూనికేషన్, మీడియా అండ్ టెక్నాలజీ అన్నిట్లో ఉన్నారు. ఈరోజు ఇండియాలో చూస్తే 2,41,500 మంది ఇండియా నుంచే పనిచేస్తారు. అంటే వీళ్ళ మొత్తం ఆర్గనైజేషన్లో 80% దగ్గర ఇండియన్స్ పనిచేస్తున్నారంటే కడాన చీఫ్ కూడా ఇండియన్ అంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ కప్ సాధించిన భారత్ మహిళల అందుల క్రికెట్ జట్టును మంగళగిరిలో తన క్యాంపు కార్యాలయంలో పవన్ కలిశారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని పవన్ కొనియాడారు. ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను అభినందించిన ఆయన ఒక్కో క్రికెటర్ కు 5 లక్షల చొప్పున, శిక్షకులకు 2 లక్షల చొప్పున చెక్కులు అందించారు. క్రికెటర్లందరికీ పట్టుచీర, జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి సత్కరించారు. Were born, the circumstances of the divine destiny, whatever we cannot blame, but you are born with a challenge, and you overcoming that challenge is a big thing for me. అంటే మీరందరూ అధిగమించి, మీకున్న సమస్యలను అధిగమించి మీరు బయటకు వచ్చారు, దాని సక్సెస్ చూపించారు. యూ హ్యావ్ ఓపెన్డ్ అ న్యూ పాత్ ఫర్ ఎవ్రీవన్. వాట్ యూ కుడ్ అచీవ్, ఇట్ ఈస్ అ బిగ్ లెసన్ టు ఎవ్రీబడి, ఇంక్లూడింగ్ మీ. We don't have a right to get depressed. We don't have a right to feel bad after your achievement. We will take you as inspiration. This country, each and every Indian will take you as an inspiration for your fantastic achievement. I congratulate you all. And the most beautiful words by our Arjun Nawadi, Reddy ji says,
We are proud of your achievement irrespective of you are from Andhra Pradesh or not. We take pride. We are from Bharat. You are from Jammu, someone is from Madhya Pradesh, someone is from Bihar, Odisha, Delhi. It doesn't matter. We're all one. I think that integrity, that unity, I think you have shown in a beautiful way. Especially Captain Deepika was saying, she didn't just talk about cricket, she spoke about your well-being. All the cricketers. I wish every Indian has this kind of attitude towards other states. We have to learn from you, Captain Deepika. You're wonderful. Your social consciousness, your camaraderie for your fellow team members, it's amazing. కెప్టెన్ దీపిక గురించి చెప్పాలంటే మాటల్లో ఆట కష్టం మాత్రమే కాదు, మా ఊరికి కావాల్సిన సదుపాయాల గురించి మాట్లాడాలనే సామాజిక స్పృహ నిజంగా ఉంది. సో మీరన్నట్టుగా అజయ్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ స్పీచ్. And I know we met in Ranasthalam. Thanks for your inspiring words. And thank you for bringing all the issues. Andhra ACA, Andhra Cricket Association. I'll take it to the notice. I'll take it to the concerned ministry. I'll take it to the CM, Honorable CM. Of course, Prashant ji is here. He worked as a manager for entire Indian team in Dubai series. What series? Asia Cup. I think we will make sure that you will get the right support. And we will make sure, I think I'll also ask a lot of corporates. I'll take some corporates' help to make sure that they'll provide a good living conditions for you, and especially for Devi ji from Jammu. We will make sure that I will do the needful for your kuch aapke liye मैं ज़रूर करूँगा अब सभी लोगों के लिए. Just I don't know exactly what to do, but I want my Peshi team to our officials to look into it. What exactly they need, we'll speak to the concerned offices of chief ministers, honorable chief ministers of their state, and also I'll speak to the, if possible, central government, and also what we can do from the state side also we will do it, and also I'll seek the help of corporates. There are a lot of people who are willing to help, but we have to do it in a structured way. We will do it, and so let me start from before you say something, do it first. You lead the, instead of saying empty words, I would like to show it in action. So I would like to let us start felicitating you, and I'm grateful. And in this occasion, let us be grateful and for our Honorable Prime Minister Sri Narendra Modi ji for calling you and for appreciating you. And that's a great gesture amidst his busy schedule. And let us all appreciate Honorable PM Modi ji on this occasion. And we'd like to thank him. So we'll take forward and we'll address each and every issue of yours. And I'll personally from my office, I'll make sure that it will reach out to your concerned Chief Minister's office, and we'll do the needful. అల్లూరు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఏపీ హోంమంత్రి అనిత పరామర్శించారు. చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. శీతాకాలంలో ఘాట్ రోడ్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించినట్లు వెల్లడించారు. దురదృష్టకర సంఘటన ఈరోజు ఉదయం చిత్తూరు నుంచి వచ్చిన కొంతమంది ప్రయాణికులు, టూరిస్టులు ఎర్లీ మార్నింగ్ 4:35 ఆ టైంలో మనకి మారేడుమల్లి చింతూరు మధ్యలో ఒక దుర్గా గుడి టెంపుల్ క్రాస్ రోడ్ దగ్గర బస్సు బోల్తా పడి సుమారుగా 9 మంది మృతి చెందడం, అందులో 10 మందికి తీవ్ర గాయాలు అవ్వటం మనందరికీ కూడా తెలుసు. నిజంగా చాలా దురదృష్టకర సంఘటన. వాళ్ళు ఎంతో దూర ప్రాంతాల నుంచి దేవాలయాలన్నీ కూడా దర్శించుకోవాలనే ఉద్దేశంతో సింహాచలం వెళ్ళి, సింహాచలం నుంచి అరకు మీదుగా భద్రాచలం వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళందరూ కూడా ఒక బస్ బుక్ చేసుకొని రావడం జరిగింది. మ్యాక్సిమం అందరూ కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు, కొంతమంది బెంగళూరులో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది పలమనేరు టౌన్ నుంచి కూడా ఉన్నారు. సో ఓవరాల్గా 37 మెంబర్స్ విత్ డ్రైవర్తో కలిపి 37 మెంబర్స్ అందులోని ప్రయాణం చేస్తున్నారు, 2 డ్రైవర్లతో కలిపి. అందులోని 9 మంది మృతి చెందడం జరిగింది. అందులో పలమనేరు టౌన్ నుంచి ఒక 2, చిత్తూరు టౌన్ నుంచి ఒక 2, అదేవిధంగా తిరుపతి నుంచి ఒకరు, తెనాలి నుంచి ఒకరు, బెంగళూరు నుంచి ఒకరు, ఇంకొక బెంగళూరు నుంచి ఇంకొకరు. ఓవరాల్గా
నరసింహపల్లి విలేజ్, తానవనంపల్లి మండలం, చిత్తూరు డిస్ట్రిక్ట్, అక్కడ నుంచి ఒకరు. అంటే ఓవరాల్గా 5 మహిళలు, 4 పురుషులు ఇందులో చనిపోవడం జరిగింది. చాలామంది అక్కడ క్షతగాత్రులను చూస్తే కనుక నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళు చెప్తున్నారు, ఎర్లీ మార్నింగ్ 4:35 ఆ టైంలో మేము అందరం పడుకుని ఉన్నామమ్మ, పెద్ద మాకు ఆ టైంకి సిగ్నల్ కూడా లేదు. ఆ నియర్ బై వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్ఫామ్ చేయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా నియర్ బై అందరూ వచ్చి ఇమీడియట్గా మమ్మల్ని అందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన లోకల్ ఎమ్మెల్యే శిరీష గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎస్డీఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా ఇమీడియట్గా వచ్చి రెస్క్యూ ఆపరేషన్స్ చేసి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇక్కడ చిత్తూరు హాస్పిటల్కి కూడా క్షతగాత్రులందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించడానికి రాజమండ్రి నుంచి కూడా కొంతమంది ఆర్థోపెడిక్స్ డాక్టర్స్ అందరినీ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసి వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. నా కూతురు అల్లుడు చనిపోయారమ్మా అని చెప్పి ఒక ఆమె బాధపడడం, ఇంకొక ఆమె అయితే నా భర్త నా కళ్ళ ముందే చనిపోయాడమ్మా అని చెప్పడం నిజంగా చాలా దురదృష్టం. ఇప్పుడే గవర్నమెంట్ కూడా, స్టేట్ గవర్నమెంట్ కూడా మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది మృతుల కుటుంబాలందరికీ కూడా. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 లక్షల రూపాయలు మృతులకి ఎక్స్గ్రేషియా, అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 50,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా వీళ్ళందరినీ కూడా చిత్తూరు ప్లేస్కి, వాళ్ళ ప్లేస్కి, చిత్తూరు డిస్ట్రిక్ట్కి ఇక్కడ కలెక్టర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిపి ఒక 2 బస్సులు కూడా అరేంజ్ చేసి, ఆ బస్సులు కూడా స్లీపర్ బస్సులు అరేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దెబ్బలు తగిలి ఉన్నారు, కూర్చోలేరు అంత దూరం కాబట్టి ఒక స్లీపర్ బస్సెస్ని అరేంజ్ చేసి డ్రైవర్స్ని కూడా ప్రాపర్గా పెట్టి క్షేమంగా వాళ్ళందరినీ కూడా చిత్తూరు అక్కడికి చేరుస్తాం. చిత్తూరు కలెక్టర్ గారు వాళ్ళందరినీ అక్కడి నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళ ప్లేసెస్కి అక్కడ నుంచి వాళ్ళని సురక్షితంగా వాళ్ళ గ్రామాలకి చేరవేస్తున్నారు. పోస్ట్మార్టంలో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత వాళ్ళ ఆ మృతుల కుటుంబాలకి వాళ్ళని కూడా బాడీస్ని కూడా చెప్పి వాళ్ళ ప్లేసెస్ కూడా తరలించడం జరుగుతుంది. నిజంగా ఇటువంటి సంఘటనలు జరగకూడదని ఇందాకే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కూడా మేము మాట్లాడుకొని, ఇంతకుముందు ఒక సిస్టమ్ ఉండేది. వింటర్ టైంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, విజిబిలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 6 o'clock వరకు ఈ పాసెంజర్స్ వెహికల్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని ఆఫ్ చేసాము. మళ్ళీ తిరిగి అది కంటిన్యూ చేయాలి. ఇంతకుముందు మేము అరకు, పాడేరు రోడ్లు అయితే అవి ఇప్పటికీ కూడా అమలవుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ ఏరియాలో కూడా కొంచెం టూరిజం పెరిగింది, మారేడుమల్లి ఇటువైపు అంతా కూడా టూరిజం పెరిగింది కాబట్టి డెఫినెట్గా ఈ నిబంధనలు ఇక్కడ కూడా ఉండాలి అని ఒక దృక్పథంతో ఈ రోజు నుంచి అవి కూడా అమలు చేసేదానికి మేమందరం కూడా తిరుపతిని స్పోర్ట్స్ హబ్ గా మారుస్తామని షాప్ చైర్మన్ ఆనిమిని రవినాయుడు అన్నారు. దామినేడు వద్ద షాప్ నాకు 28.37 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీకి 28 ఎకరాల 30 సెంట్లు భూమిని కేటాయిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవో విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఒక ట్రైనింగ్ అకాడమీ ఇక్కడ తీసుకొని రాగలిగితే మన వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, ఒలింపిక్ స్థాయికి వెళ్లే పరిస్థితి ఉంది. ఈ ల్యాండ్ లో మల్టీపర్పస్ యూజేజ్ ఉండే విధంగా, నేషనల్ స్టాండర్డ్స్ తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసే విధంగా, స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేసే విధంగా చర్యలు మొదలు పెడతాం. డిపిఆర్ ని రెడీ చేసిన తర్వాత తొందరలోనే దీనికి శంకుస్థాపన చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఈరోజు అన్ని డిసిప్లిన్స్ ఇక్కడ ఉండి ట్రైన్ అవ్వగలిగితే అథ్లెటిక్స్ కానీ, జిమ్నాస్టిక్స్ సెంటర్ కానీ, వెయిట్ లిఫ్టింగ్ కానీ, జూడో కానీ, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఇవన్నీ ఆర్చరీ, ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకొని రావాలనేది ముఖ్య ఉద్దేశం. తిరుపతిని స్పోర్ట్స్ హబ్ గా మార్చాలనే విధంగా ముందుకు వెళ్తున్నాం. అమరావతి స్పోర్ట్స్ క్యాపిటల్ ఉంటుంది, తిరుపతి స్పోర్ట్స్ సిటీగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ తొందరలోనే దీనికి సంబంధించిన ప్రక్రియను కూడా పూర్తి చేసి క్రీడాకారులకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అందుబాటులోకి నగర పరిధిలో పెద్ద ఎత్తున భూపందేరం నడుస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ఏపీలో రూపాయికి ₹1 భూ కేటాయింపులు చేస్తున్నారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో కూడా భూములు ఇలానే ఇస్తున్నారా అని నిలదీశారు. కేవలం ఏపీలోని రూపాయికి ₹1 భూ కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. విశాఖపట్నం నుంచి మీడియాతో మాట్లాడిన గుడివాడ అమర్నాథ్ ఏపీలో భూ పందేరంలో భాగంగానే ఈ తరహా కేటాయింపులు జరుగుతున్నాయని మండిపడ్డారు. తమ హయాంలో ఏ కంపెనీకి ₹1 భూములు ఇవ్వలేదన్నారు. ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పరిశ్రమ వైఎస్ఆర్సీపీ హయాంలోనే వచ్చిందన్నారు. రూపాయికి ₹1 ఎందుకు చేస్తా ఉన్నారు? దీంట్లో ఉన్నటువంటి మీ స్వలాభం ఏంటి? ఎందుకు ఈ పెద్ద కంపెనీల పేరిట మీరు ఈ రకమైనటువంటి వెనకాతల ఈ పెద్ద ఎత్తున భూపందేరాన్ని చేస్తా ఉన్నారు అనేటువంటిది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. సత్వా గ్రూప్ అని, కపిల్ గ్రూప్ అని, లేదా ఇంకో గ్రూప్ అని దాదాపు 25 కోట్లు, 20 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని 50 లక్షలకి, ₹1 కోటి
మీరు కేటాయిస్తూ ఉంటే దీని వెనకాతలు ఉన్నటువంటి మీ లాలూచి ఏంటి? ఇవే గ్రూప్స్ ఏ హైదరాబాద్లోనో, ఏ చెన్నైలోనో, బెంగళూరులోనో, ఇతర ప్రాంతాల్లో ఆయా ప్రభుత్వాలు ఈ రకంగానే భూములు ఇచ్చుంటాయి, అక్కడ పక్క రాష్ట్రాలు ఇస్తూ ఉన్నాయి, మనం ఇవ్వడంలో తప్పేంటి అని అడిగితే మేము సరే పక్క రాష్ట్రాలు ఇస్తున్నాయి కాబట్టి మనం కూడా ఇవ్వడంలో తప్పలేదని చెప్పి మేము కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళం, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసేవారు. కానీ ఇవే సంస్థలు పక్క రాష్ట్రంలో భూములు ప్రభుత్వాలు ఆక్షన్స్ పెడితే ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేసి 100 కోట్లకి, 150 కోట్లకి, 50 కోట్లకి భూములు కొంటున్నటువంటి ఇవే సంస్థలకి మీరు ఎందుకు ఇక్కడ ఇంత తక్కువ ధరలకు భూములు ఇస్తా ఉన్నారు? అవేవి ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ కాదే, అవేవి ఐటీ సంస్థలు కాదు, రియల్ ఎస్టేట్ సంస్థలు అవి. వీళ్ళు బిల్డింగ్లు కట్టి ప్రైవేట్ వాళ్ళకి అద్దెలకు ఇచ్చి అద్దెలు తీసుకునేటువంటి సంస్థలు ఇవి. వాటికేమో మీరు రూపాయికి, ₹10 భూములు ఇస్తే విశాఖపట్నంలో ఉన్నటువంటి ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ, ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటిది. అటువంటి దాన్ని 50 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు హార్ట్ ఆఫ్ ద సిటీ, రేపు భోగాపురం వైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైపు గ్రో అవుతున్నటువంటి సిటీ, ప్రతి సెంటు భూమి కూడా విలువైనటువంటి భూమి విశాఖపట్నంలో, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది కాపాడడం మానేసి మీరు ఇన్ని వేల కోట్ల రూపాయలు, నాకు తెలిసి బహుశా ఈ మధ్యకాలంలో ఇవన్నీ వివిధ జీవోలు ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ దాదాపు ఒక 400 నుంచి 500 ఎకరాలు ల్యాండ్స్ ఇచ్చారు. ఏది కూడా 10 నుంచి 20 కోట్ల రూపాయలు తక్కువ ఏ భూమి లేదు మార్కెట్ వాల్యూ. అవన్నీ 50 లక్షలకి, రూపాయికి, ₹10 ఇచ్చేస్తే, అంటే జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం, ప్రజలకి, ప్రజల ఆస్తులకి, ప్రభుత్వ ఆస్తులకి కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ప్రభుత్వమే కంచె చేను వేసేస్తే మరి ఇంక దేనికి ప్రభుత్వం ఉన్నట్టు? మళ్ళీ ఇది ఒకటే కాదు, వీళ్ళు ఇచ్చినటువంటి జీవోలో సహజంగా ఏపీఎస్సీ ఇచ్చేటువంటి దాంట్లో మిక్స్. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మచ్చలేని నాయకుడని, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పేర్కొన్నారు. రేణిగుంట ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో కోలా ఆనంద్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిన బీజేపీకి వాజ్పేయి వ్యవస్థాపకుడు అన్నారు. దేశంలో హైవే నిర్మాణ విప్లవానికి శ్రీకారం చుట్టిన మహానేత వాజ్పేయి అన్నారు. నేషనల్ హైవే అభివృద్ధి రూపకర్తగా ఆయన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఆయన సుపరిపాలన, నైతికత, ప్రజా భద్రత పట్ల చూపిన అంకితభావం ఈ తరం నాయకులకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ నెల 14న సాయంత్రం 3 గంటలకు రేణిగుంట, మర్రిగుంట NH కూడలి వద్ద అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహ ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభను విజయవంతం చేయాలని కోలా ఆనందం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, కూనాటి నాగరాజు, బాగేతి వెంకటేష్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దేశ మాజీ ప్రధాని, ప్రియతమ నేత, మచ్చలేనటువంటి నాయకుడు, భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని మన రేణిగుంట సమీపంలో మర్రిగుంట సర్కిల్ వద్ద ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ యొక్క ఆవిష్కరణ ఉంటుంది. అదే రకంగా అక్కడ జరిగే బహిరంగ సభ కూడా. ఈ కార్యక్రమానికి ఇప్పుడే చెప్పారు, మన ఉత్తరాఖండ్ సీఎం, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అదే రకంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ వై సత్యకుమార్ గారు, ఇంకా కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా, ఇంకా రాష్ట్ర నాయకులందరూ కూడా పాల్గొంటారు. మా ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు, శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు, వారి నాయకత్వంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆయన కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదే రకంగా ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ, బీజేపీ అనే పార్టీ ఉందో, ప్రపంచంలోనే ఈరోజు అతిపెద్ద పార్టీ. ఈ పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంతకుముందు భారత్ జనసంఘ్ ఉన్నటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ, బీజేపీ అంటే
ఆయన ఎలా మచ్చ లేకుండా చిన్న ఇంకి మరకు కూడా అంటకుండా ఆయన రాజకీయ జీవితం ఎలా జరిగిందో ఈరోజు అదే పరిస్థితి భారతదేశం అంతా కూడా ఆయన ఏవైతే ఆశయాలు అనుకొని పోయారో, ఏదైతే ఆయన ప్రారంభించిన నేషనల్ హైవేస్ ఏదైతే ఉన్నాయో, అంతకుముందు మనకి హైవేస్ లేవు. మన ఆయన ఆశయాలను ఈరోజు నరేంద్ర మోడీ గారు మిగిలినటువన్నీ కూడా కాంగ్రెస్ తో అంటగాగుతున్నట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వెకిలి చేష్టలు చేస్తున్న గుంటనకులు జాగ్రత్త అని ఆమె హెచ్చరించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. దీనికి ఎక్కడ మొదలు పెట్టిండ్రు? నేను ఎప్పుడైతే జాగృతి జనం బాట అని చెప్పి బయటికి రావాలనుకున్నానో ముందు సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలుపెట్టిండ్రు. నా భర్త గౌరవనీయులు అనిల్ కుమార్ గారి ఫోటోను చూపిస్తూ దాంట్లో ఏవి రెడ్డి గారు అనేటటువంటి వ్యాపారవేత్త నా భర్త కలిసి ఏదో ల్యాండ్ లావాదేవీలు చేశారు. ఆ ల్యాండ్ లావాదేవీ వల్ల నాకేదో పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ బెనిఫిట్ అయింది. అట్లా నాకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉంది అనేటటువంటి అంశాన్ని ప్రజల మధ్య ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వెకిలి ప్రయత్నాలు చేస్తున్నటువంటి గుంటనక్కలందరూ కూడా నేను చెప్తా ఉన్నా, నేను ఇంకా మీ చిట్టా విప్పడం ప్రారంభించలేదు. ఓన్లీ టాస్ వేసిన అంతే. ఆ టాస్కే ఇంత భయపడితే ఎట్లా మీరు? ముంగటి ఇంకా టెస్ట్ మ్యాచ్ ఉంది, మామూలుగా అనుకుంటారే ఇది కథ. జస్ట్ టాసే. ఇప్పటికే గెలిచినాం ఆల్రెడీ మేము జాగ్రత్తలు. ఎందుకు భయపడుతున్నారు మీరు ఇంతగా? ఏమన్నాడు నా భర్త? మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్ళలో వెళ్ళాడని వచ్చి మిమ్మల్ని ఒక పని అడిగినామా? మేము ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక ఫేవర్ అడిగినామా మిమ్మల్ని? ఒక్క విషయంలో అన్నా అవుట్ ఆఫ్ ద వే పోయి ఏ ఒక్క మంత్రితోని కానీ, కేసీఆర్ గారితో కానీ, కేటీఆర్ గారితో కానీ, హరీష్ రావు గారితో కానీ, నా భర్త కానీ, నేను కానీ ఏమన్నా ఫేవర్ తీసుకుని ఉంటే చెప్పండి, దమ్ముంటే చెప్పండి. ఊరుకుంటుంటే తమాషాలు చేస్తున్నారు. మీరు వెకిలి ప్రయత్నాలు మానుకోండి. నేను మీ మీద చేసినటువంటి ఆరోపణలకు మీకు దమ్ముంటే, సిగ్గుంటే లీగల్ నోటీస్ పంపిస్తా ఉన్నా. నా భర్త పేరు పెట్టి కృష్ణారావు అనేటటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినరో, మీరేమన్నా ఆల్తు ఫాల్తు సోషల్ మీడియా ఛానల్ టీ న్యూస్ అంటే శాటిలైట్ ఛానల్, మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేసే ఛానల్, కనీసం వెరిఫై చేసుకోరా? ఏది పడితే అది వేసేసుడేనా? వేరే వాళ్ళది వేస్తే వాళ్ళు ఊరుకున్నారేమో, నేను ఊరుకునేదాన్ని కాదు, ముందే చెప్తున్నాను. టీ న్యూస్కి లీగల్ నోటీస్ ఇస్తున్నాం. 1 వీక్లో పబ్లిక్ అపాలజీ చెప్పాలి బిడ్డ, పబ్లిక్ అపాలజీ. కోర్టుకి ఈడుస్తాం ఏమనుకుంటున్నారు. తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, వీరికి కూడా నోటీస్ ఇస్తున్నాం, లీగల్ నోటీసు. 1 వీక్లో మీరు కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చినందుకు, నా భర్త గారికి నా యొక్క పరపతిని దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు నాకు పబ్లిక్ అపాలజీ చెప్పాలని మహేశ్వర్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే మాధవరం కృష్ణారావు గారిని మీరు కూడా 1 వీక్ లోపల అపాలజీ చెప్పాలి, లేకపోతే కోర్టుకి ఈడుస్తాం, కోర్టు నుండి క్షమాపణ చెప్పిస్తాం. సినీ నటి మీనాక్షి చౌదరి గుంటూరు జిల్లా తెనాలిలో సందడి చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ను ఆమె ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీనాక్షిని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.